Okay, today trade analysis. At present ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ ఇలా ఉంది. 25,910 దగ్గర మార్కెట్ రన్నింగ్లో ఉంది నిఫ్టీ. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ ఛానల్ ఒకటి డ్రా చేసుకుందాం. ఓకే, దిస్ ఈస్ ద ఛానల్ లెవెల్. ఇది మేజర్ ఛానల్ అంటే మేజర్ ట్రెండ్. ఇది మేజర్ ట్రెండ్కి ఫస్ట్ 15 minutesలో డ్రా చేసుకుందాం. రైట్, పర్ఫెక్ట్. 15 minutesలో ఓకే. మేజర్ ఛానల్ ఇక్కడ బ్రేక్అవుట్, నిన్న బ్రేక్అవుట్ జరిగితేనే మంచి డౌన్ మూవ్ అనేది జరిగింది. అండ్ వన్స్ అగైన్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ ఇక్కడ ఈ రోజు గమనిస్తే ఎగ్జాక్ట్గా సెంట్రల్ ఏరియా నుంచి మార్కెట్ రివర్సల్ జరిగింది. అండ్ మనకు ఆల్రెడీ ప్రీవియస్ జోన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి రివర్సల్ అనేది కూడా జరిగింది. ఈ మేజర్ ఛానల్ని లాక్ చేసుకుందాం అండ్ కమ్ బ్యాక్ టు 5 minutes. 5 minutesలో మనకి ఇక్కడ అప్ అండ్ డౌన్ ఇక్కడ ఇది ఈ స్వింగ్ చూస్తే బ్రేక్అవుట్ ఛాన్సెస్ ఉంది అండ్ రీటెస్ట్కి వచ్చింది. అండ్ మనకి కన్ఫర్మేషన్ కోసం 1 more ఛానల్ డ్రా చేసుకుందాం. ఒక 5 minutes. ఓకే, ఇది ఒక ట్రెండ్ లైన్ వస్తుంది కదా. ఎస్, ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసుకుందాం. లోయర్ పాయింట్స్కి డ్రా చేసుకుంటే ఎగ్జాక్ట్గా గమనిస్తే చూడండి, రివర్సల్ ఏరియా దగ్గర నుంచి ఉంది మార్కెట్. ఓకే, కరెక్ట్గా సెంట్రల్ ఏరియా దగ్గర మార్కెట్ ఉంది. ఈ మార్కెట్ ఓకే, సెంట్రల్ ఏరియా దగ్గర నుంచి మార్కెట్ ఉంది. వన్స్ ఈ సెంట్రల్ ఏరియా అండ్ 15 minutes సెంట్రల్ ఏరియా అండ్ 5 minutes సెంట్రల్ ఏరియా ఒకసారి బ్రేక్అవుట్ అయిందంటే నెక్స్ట్ మూవ్ వచ్చి ఇక్కడ వరకు వస్తుంది. మనకు అప్రాక్సిమేట్లీ 20,600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ దానికన్నా ముందర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ మాత్రమే. ఫస్ట్ 5 minutes అయితే లాక్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 5 minutes అయితే లాక్ చేసుకుందాం. అండ్ 15 minutes కూడా లాక్లో ఉంది. వెరీ గుడ్. ఆ తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ మనకు ఎఫ్విజీ వాల్యూ ఉంది, ఫెయిర్ వాల్యూ గ్యాప్. ఓకే, ఇక్కడ వరకు మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఏరియా ఇది. ఇప్పుడు మనకు ప్రజెంట్ రెసిస్టెన్స్ ఏరియా. ఓకే, డన్. ఇప్పుడు రెసిస్టెన్స్ కంప్లీట్ అయింది. మనకు బౌన్స్ బ్యాక్ ఎక్కడి నుంచి అవుతుందంటే 25,890 దగ్గర రెడీగా ఉంటే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా 5 minutes ట్రేడ్లో. అండ్ 25,890 వన్స్ మార్కెట్ 25,890 రీచ్ అవగానే ఎనీ బుల్లిష్ ప్యాటర్న్ వస్తే మనము ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకుందాం బుల్లిష్ సైడ్. ఓకే, ఇది బ్రేక్ డౌన్ అయితే నెక్స్ట్ ఛాన్సెస్ ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ బ్రేక్ డౌన్ అయినప్పుడు మార్కెట్ అప్పుడు 25,850 వరకు ఎక్కువ ఛాన్సెస్ ఉంది. అండ్ మనం మార్కెట్ అనాలిసిస్ చేసుకోవాలంటే నిఫ్టీ చూసారంటే పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా అని ఫాలో అప్ అయితే దాన్ని బేస్ చేసుకొని మన ఇండియన్ మార్కెట్ కూడా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది బేస్డ్ ఆన్ దట్. ఓకే, అదొకటి. మనకు రెగ్యులర్ ప్రైస్ యాక్షన్ ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వన్స్ 25,890 రాగానే. ఓకే, ప్రీవియస్లీ ట్రేడ్ సెటప్ చేసాము, ఇది ఫెయిల్ అయింది అండ్ బ్రేక్ డౌన్ జరిగే ఛాన్సెస్ ఉంది. వన్స్ బ్రేక్ డౌన్ కన్ఫర్మ్ అవుతుంది మనకు ట్రేడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. రైట్, అట్ 150 దగ్గర 25,900 ఈ నెక్స్ట్ 3 minutes, ఈ 3 minutesలో ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ అవ్వాలి. ఇది బ్రేక్ డౌన్ అయితే మాత్రం మనకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
Bye.